friends, welcome back to our channel. Today మనం డిస్కస్ చేయబోయే నోటిఫికేషన్ రైల్వే జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్న క్యాండిడేట్స్ కి సూపర్ ఆపర్చునిటీ. కాన్కాన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ లేటెస్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మెకానికల్ డిపార్ట్మెంట్ లో ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ ఇంజనీర్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అండ్ సేఫ్టీ ఆఫీసర్ ఈ పోస్టులకి రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తుంది. టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే గనక 19 పోస్టులు అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. శాలరీ ప్యాకేజ్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. ప్రాజెక్ట్ మేనేజర్కి నియర్లీ 76,000 వరకు శాలరీ ఉంటుంది అండ్ ప్రాజెక్ట్ ఇంజనీర్కి నియర్లీ 57,000 వరకు శాలరీ ఉంటుంది. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అండ్ సేఫ్టీ ఆఫీసర్కి అప్రాక్సిమేట్లీ 47,000 వరకు శాలరీ ప్రొవైడ్ చేస్తారు. ఇంకా మెడికల్ బెనిఫిట్స్, టీఏ అలవెన్సెస్, రైల్వే పాస్ ఫెసిలిటీస్, లీవ్ బెనిఫిట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కాంట్రాక్ట్ పీరియడ్ ఇనిషియల్లీ 1 year ఉంటుంది అండ్ పర్ఫార్మెన్స్ బట్టి ఎక్స్టెండ్ చేయొచ్చండి. నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇక సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడితే డైరెక్ట్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఓన్లీ డైరెక్ట్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారానే క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. క్యాండిడేట్స్ పర్ఫార్మెన్స్, క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ బేసిస్లో సెలక్షన్ ఉంటుంది. రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటే రిటన్ టెస్ట్ ఆర్ గ్రూప్ డిస్కషన్ కూడా కండక్ట్ చేస్తారని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇది పర్మనెంట్ జాబ్ కాదు ఫ్రెండ్స్, ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ మాత్రమే. కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. సో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు అటెండ్ అవ్వాల్సిన ప్లేస్ అండి ఇది ఇంటర్వ్యూ వెన్యూ. ఎక్కడ అంటే ఎగ్జిక్యూటివ్ క్లబ్ కాన్కాన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్, నియర్ సీవుడ్స్ రైల్వే స్టేషన్, సెక్టార్ 40, సీవుడ్స్, నావీ ముంబై అండి. సో మీరు నావీ ముంబైకి వెళ్ళాలి ఈ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి అంటే. బట్ కాంట్రాక్ట్లీ బేసిస్ మీద తీసుకుంటున్నారు. జస్ట్ ఇంటర్వ్యూ మీదే సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఒకవేళ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అంటే వచ్చే క్యాండిడేట్స్ వాళ్ళు ఎక్కువగా ఉంటే దాన్ని బట్టి ఎగ్జామ్ కండక్ట్ చేయడం, గ్రూప్ డిస్కషన్ ఇటువంటివి ఏమైనా పెట్టే అవకాశం ఉంది. బట్ ఇక్కడైతే వాక్-ఇన్ ఇంటర్వ్యూ అని చెప్పి మెన్షన్ చేశారు. మీరు కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మోడ్ ఆఫ్ సెలక్షన్. ఇక్కడ ఇంటర్వ్యూ డేట్స్ కూడా చూడండి ఫ్రెండ్స్. ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ మెకానికల్ చూసుకుంటే 21st May 2026ని కండక్ట్ చేస్తున్నారు వాక్-ఇన్ ఇంటర్వ్యూ. అండ్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఆర్ మెకానికల్ చూసుకుంటే 22nd May 2026ని కండక్ట్ చేస్తున్నారు. అదే ఒకవేళ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఆర్ మెకానికల్కి కానీ ఇంటర్వ్యూ చూసుకుంటే డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ 25th May 2026 ఉంటుంది. సేఫ్టీ ఆఫీసర్కి 26th May 2026 ఉంటుంది. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో, ఏ పోస్ట్కి మీరు అటెండ్ అవ్వాలనుకుంటున్నారో దాని ప్రకారం మీరు వాక్-ఇన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. పోస్టులకి వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఒకే ప్లేస్లో జరుగుతుంది. వెన్యూ మాత్రం సేమేనండి. సో డేట్స్ చూసుకుని వెళ్ళండి మీరు. ఇక ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏ సర్టిఫికేట్స్ అవి పట్టుకెళ్ళాలి అని చూసుకుంటే కనుక, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్ ఇన్ ప్రూఫ్ ఆఫ్ క్వాలిఫికేషన్, మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ పట్టుకొని వెళ్ళాలి. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, మీరు ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇటువంటి ఫీల్డ్లో వర్క్ చేస్తుంటే వాటి యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా మీరు పట్టుకొని వెళ్ళండి, ఎందుకైనా మంచి. ఇంకా 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఏదైనా మీరు ఏ ఫీల్డ్లో వర్క్ చేసినా మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే పట్టుకొని వెళ్ళండి. అదర్వైజ్ మీరు ఒకవేళ ఫ్రెషర్ అయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కాకుండా మిగిలిన పట్టుకొని వెళ్ళండి. అంటే క్యాస్ట్, ఇంకా మీ డేట్ ఆఫ్ బర్త్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ పట్టుకొని వెళ్తే సరిపోతుంది. ఇంకా ఇక్కడ చూడండి క్యారెక్టర్ సర్టిఫికేట్ అని ఇచ్చారు. ఇది ఏదైనా ఒక గెస్టెడ్ ఆఫీసర్ దగ్గర మీరు సైన్ చేయించుకొని, అంటే గుడ్ మారల్ క్యారెక్టర్ ఉన్నట్టు సిగ్నేచర్ చేయించుకొని వెళ్ళండి. ఇది కూడా పట్టుకొని రమ్మని చెప్పారు. సో ఇవ్వండి సర్టిఫికేట్స్ మీరు పట్టుకొని వెళ్ళవలసినవి. ఇంకా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎనీ కైండ్ ఆఫ్ రికమెండేషన్ ఆర్ క్యాన్వసింగ్ చేస్తే డైరెక్ట్ డిస్క్వాలిఫికేషన్ ఉంటుంది అని క్లియర్లీ మెన్షన్ చేశారండి. సో చూసుకోండి. మెకానికల్ బ్యాక్గ్రౌండ్ క్యాండిడేట్స్కి ఇది మంచి ఆపర్చునిటీ మొత్తంగా చెప్పుకోవాలనుకుంటే. కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.